గురువు మార్పు వలన ఏ ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం కనపడుతుంది? ముఖ్యంగా గురువు యొక్క స్థానాన్ని బట్టి కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి, మరికొన్ని రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి, అంటే మీడియం. మరికొన్ని రాసులకు అశుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంటే 3 రకాల కేటగిరీస్ అనేటటువంటివి ఒక గ్రహం మార్పు వల్ల ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుతూ వెళ్దామా? తప్పకుండా అండి. మేషరాశి కోసం చెప్పండి. ముఖ్యంగా మేషరాశి వారికి ప్రస్తుత కాలంలో గురువు యొక్క అనుగ్రహం అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు గురువు అనుగ్రహం ఉంది. జూన్ 1 తర్వాత గురువు యొక్క వ్యతిరేకత పూర్తిగా మేషరాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంది. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ప్రారంభమయ్యింది. తద్వారా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో పాటు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏర్పడుతూ ఉంటాయి, కుటుంబ భారం పెరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, ఖర్చులు అధికమవుతూ ఉంటాయి, ఇంటి యందు శుభకార్యాలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులతో పాటు ఆర్థికపరమైనటువంటి భారం పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ ఏకాగ్రత తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే మేషరాశి వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయండి. ఓకే, మరి ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా మేషరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అనుకుంటే గనక తిలహోమ తంత్ర సాధన చేసుకోవడము, లేదా శనికి సంబంధించినటువంటి జపం చేసుకోవడం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, విశేషంగా శనివారం వస్తే తలస్నానం చేసుకొని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూరార్చన కానీ, లేదా 11 ప్రదక్షిణలు కానీ, లేదా శనీశ్వరుడికి 9 ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి తైలాభిషేకము అంటే నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వులతో నల్ల నువ్వులతో అభిషేకము, నల్లటి వస్త్రం సమర్పించడము, నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, ఇవన్నీ కూడా పరిహారాల కిందికి వస్తాయి. ఈ రకమైనటువంటి పరిహారాలు మేషరాశి వారు ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంతవరకు ఇబ్బందుల నుంచి అధిగమించినటువంటి వాళ్ళు అవుతారు, లేదా తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ కావచ్చు, తట్టుకునే శక్తి కావచ్చు, ఆ భగవంతుడు మనకు అందిస్తాడు. అది ఈ యొక్క పరిహారాలు చేయడం వల్ల భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సదావకాశంగా భావించుకొని ఈ పరిహారాలు చేసుకోవాలి.